ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ కొందరు విలువలు విశ్వసనీయతకు అటాచ్ అయి కొందరు పనిచేస్తారు. కానీ మరికొందరు ఉంటారు, వీళ్ళు వేరే కోణం అని చెప్పాలి. ఆ కోణంలో నేనే నెంబర్ 1 అంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని రాజకీయంగా ఏ స్థాయిలో తన మాటలు ఉంటాయి, ఏ స్థాయిలో తన ఎలివేషన్స్ ఉంటాయి, ఏ స్థాయిలో ఓడిపోతున్న చివరి క్షణంలో సైతం తాను గెలుస్తున్నాను అనే చెప్పే అబద్ధపు హామీలు కానీ అబద్ధపు మాటలు కానీ అవి కేవలం తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సొంతమని చెప్పడంలో సందేహమే లేదు. తాజాగా వాళ్ళు ఇస్తున్న బిల్డప్లు, తాజాగా వాళ్ళు ఇస్తున్న ఎలివేషన్లు చూస్తుంటే నిజంగా ఏమనాలో కూడా తెలియడం లేదు. బిల్డప్లు ఎలివేషన్లు ఇవ్వడంలో టీడీపీ వాళ్ళను మించిన వాళ్ళు లేరని చెప్పాలి. తాము ఓడిపోతున్నామని తెలిసినా సరే క్యాడర్ను నిలబెట్టుకునేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తారు, అవాస్తవాలు సర్క్యులేట్ చేస్తారు, వీటితో సంతోషపడతారు. పైగా మనం ఇంప్రూవ్ అయ్యాము అని భుజాలు తరుముకుంటారు. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లోనూ చావు తప్పి కన్ను లొట్టబోయిన తీరును ఫలితాలు చూసినా టీడీపీ ఇప్పుడు మరోసారి వరల్డ్ కప్ మనమే కొట్టబోతున్నామన్న రీతిలో బిల్డప్లు ఇస్తుంది. అబద్ధపు కథనాలు అల్లి వీడియోలను మాత్రం బ్రహ్మాండంగా ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేస్తుంది. గెలుపు మనదే తమ్ముళ్ళు అంటూ ఊదరగొడుతున్నారు. ఏముందిరా అని వెనకాల తిరిగి చూస్తే మాత్రం ఒక్కడు కూడా క్యాడర్ను నమ్ముకున్నవాడు లేడు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలమే లేదు. నమ్ముకున్న పొత్తులు సరిగ్గా లేవు. కూటమిలు మొన్న చూసిన మీటింగ్ కూటమిది ఎలా అయిందో. ఇంత చండాలంగా తెర వెనుక ఉన్నప్పటికీ తెర ముందు మాత్రం ఇస్త్రీ వేసిన చొక్కా మాదిరిగా పర్ఫెక్ట్గా మాట్లాడుతుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004, 2009, 2014 చూస్తే మాత్రం నిజంగా నోరు తెరవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 34 సీట్లు వచ్చాయి. 2009లో 53 స్థానాలు సాధించారు. ఇక 2014లో జనసేన బీజేపీతో కలిసి పోటీ చేసి మోదీకి ఉన్న విపరీతమైన వేవ్లో కూడా వాళ్ళు తెచ్చుకున్నది ఎంత అని ఆలోచిస్తే కేవలం 102 సీట్లు మాత్రమే. అంటే ఇంత దారుణంగా అన్ని వేవులు కలిసినా కూడా వాళ్ళకు వచ్చిన సీట్లు హయ్యెస్ట్ 102 అయితే 2019లో కేవలం 23 సీట్లకే పరిమితం అయిపోయింది టీడీపీ. ఇంత దరిద్రమైన ట్రాక్ రికార్డు ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 2024లో 160 సీట్లు గెలుస్తామని బిల్డప్లు చెబుతుంది. ఇది వాళ్ళ నిజంగా న్యాయమేనా? జగన్ గారు అంటే 175కు 175 ఎందుకు అంటున్నారా బాబు అంటే గతంలో 2019లోనే ఆయనకు 151 సీట్లతో గెలిపించారు, ప్రభుత్వం అందించారు. ఇప్పుడు కేవలం ఆయన మరిన్ని కలిపి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రభుత్వం ఏం చేయనప్పుడే 151 ఇచ్చారు కాబట్టి ప్రతిదీ గెలిచినాక ఇంత చేశాం కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 175కు 175 ఇవ్వాలి అని జగన్ అంటున్నారు. దానికి ఒక న్యాయం ఉంది, ఒక ప్రాక్టికల్ లెక్క సింక్ అవుతుంది. కానీ ఏ లెక్క పోకాలేని టీడీపీ మాత్రం చూడండి 2004లో కానీ 9లో కానీ 2014లో కానీ చివరికి 2019లో కానీ ఎప్పుడు కూడా వీళ్ళకు పట్టు గట్టి సీట్లు వచ్చి గెలిచింది లేదు, పీకింది లేదు. కానీ 2024లో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మాత్రం 160 సీట్లు వస్తాయని బిల్డప్లు. ఇప్పటి వరకు 3 పార్టీలకు పొత్తుల్లో సీట్లు షేరింగ్ ఇంకా జరగలేదు. ఇటు చూస్తే చంద్రబాబు సభలకు రెస్పాన్స్ పూర్తిగా జీరో. చిలకలూరిపేట సభపై భారీ అంచనాలు పెట్టుకున్నా అది కాస్త తుస్సైపోయింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జగన్పై గట్టిగా విమర్శలు చేస్తారని, చంద్రబాబును గెలిపించమని చెబుతారని ఆశించి భంగపడ్డారు. ఇంత దరిద్రమైన దారుణమైన పరిస్థితుల్లో 160 సీట్లు వస్తాయని దారుణమైన అబద్ధాలు చెప్తుంటాడే తెలుస్తుంది వీళ్ళు ఎంత అబద్ధాల కోరులో. ఏదైనా వాళ్ళు మలుచుకోగలుగుతారు, ఏదైనా వాళ్ళు వాళ్ళ సైడు తిప్పే మాదిరిగా మాట్లాడతారు. కానీ ఇక్కడ అప్రమత్తంగా ఉండాల్సింది కేవలం ప్రజలు మాత్రమే. ఓవైపున జగన్, ఓవైపున చంద్రబాబు కూటములు, చంద్రబాబు చిల్లర రాజకీయాలు. ఆలోచన చేయండి, మంచి ఎవరు చేస్తున్నారో, మంచి దిక్కు ఎవరు నిలబడుతున్నారు అన్నది ప్రాక్టికల్గా ఆలోచించండి. మీకే అర్థమవుతుంది వాళ్ళ మాటలే సమాధానం, మరొకటి కాదు. ఈ వీడియోని అసలు ఎక్కడి షేర్ చేయండి.